హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దోశ బ్యాటర్ని అలా కలుపుకోవాలి. ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోవాలి. ఈ ప్యాన్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ ప్యాన్. దోశ చాలా టేస్టీగా ఉంటాయి. దోశ వేసాక దాని మీద ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అయితే నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువగా తింటాను, బాగుంటుంది కాబట్టి. అండ్ కారం, మీకు తగినంత కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి స్పైసీ కోసం చాలా ఎక్కువ వేసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వండి. దోశ ఈజ్ అన్ ఎమోషన్ అంటారు కదండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ దోశ. అది ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ గారు కూడా ఇడ్లీ ఆర్ దోశ అంటే దోశ అనే చెప్తారు. అండ్ ఈవెన్ దోశ ఆర్ బిర్యానీ అన్నా కూడా దోశ అనే చెప్తారు. నాకు కూడా అంతే, దోశ అంటే అంత ఇష్టము. దోశ రెడీ అయిపోయింది, బాగా రోస్ట్ అయింది చూడండి. మా పాపకు కూడా దోశ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇక మొదలెడదామా అన్నట్టుంది. 2 స్పైసీ అసలు. నేనైతే దోశలోకి రెగ్యులర్గా చట్నీ కాకుండా దొండకాయ పచ్చడి అండ్ మా అత్తయ్య గారి స్టైల్లో సాంబార్ చేశాను. సాంబార్ రెసిపీ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అదండి మ్యాటర్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇలా అయితే ఫినిష్ అయింది. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.